వెల్కమ్ టు ఎం సుధాకర్ ఛానల్. ఈ నెల రోజువారీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల జాతీయ పక్షుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఏ 5th జనవరి, బి 4th జనవరి, సి 3rd జనవరి, డి 2nd జనవరి. 5th జనవరి అండి ఆన్సర్ వచ్చేసి. సెకండ్ క్వశ్చన్, ఇటీవల నమూర భారతదేశ జీడిపి 2025 ఆర్థిక సంవత్సరంలో కింది వాటిలో ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది? ఏ 6.9%, బి 8.2, సి 6.7, డి 5.6. 6.7 ఆన్సర్ వచ్చేసి. థర్డ్ క్వశ్చన్, కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య 5,828కి పెరిగింది? ఏ పశ్చిమ బెంగాల్, బి మణిపూర్, సి అస్సాం, డి మిజోరాం. అస్సాం ఆన్సర్ వచ్చేసి. ఫోర్త్, ఇటీవల యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్గా ఎవరు మారారు? ఏ మైక్ జాన్సన్, బి స్కాట్ బెసెంట్, సి కరోలిన్ లివెట్, 5 ఏవి కాదు. మైక్ జాన్సన్ అండి ఆన్సర్ వచ్చేసి. ఇటీవల విడుదల చేసిన ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్లో కింది వాటిలో ఏది అగ్రస్థానంలో ఉంది? ఏ ఇస్లామాబాద్, బి న్యూఢిల్లీ, సి టోక్యో, డి హనోయ్. హనోయ్ అండి ఆన్సర్ వచ్చేసి హనోయ్. సిక్స్త్, డాక్టర్ రాజగోపాల్ చిదంబరం ఇటీవల మరణించారు. కింది వారిలో అతను ఎవరు? ఏ అణుశాస్త్రవేత్త, బి రచయిత, సి జర్నలిస్ట్, డి 5 ఏవి కాదు. అణుశాస్త్రవేత్త ఆన్సర్. సెవెంత్, కింది వాటిలో 2023లో ప్రపంచంలోని 6వ అతిపెద్ద వస్త్ర మరియు దుస్తుల ఎగుమతిదారుగా ఏ దేశం అవతరించింది? ఏ బంగ్లాదేశ్, బి భారతదేశం, సి చైనా, డి రష్యా. భారతదేశం ఆన్సర్ వచ్చేసి భారతదేశం. 8th క్వశ్చన్, 8వ ప్రశ్న చూద్దాం. ఇటీవల భారతదేశం ఈ క్రింది ఏ దేశానికి చెందిన 90 మంది మత్స్యకారులను డిటెన్షన్ ఎక్స్చేంజ్ ప్రొసీజర్ కింద విడుదల చేసింది? ఏ పాకిస్తాన్, బి బంగ్లాదేశ్, శ్రీలంక, డి మాల్దీవులు. బంగ్లాదేశ్ అండి ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. 9th, ఇటీవలి యూనిసెఫ్ నివేదిక ప్రకారం మానవ నిర్మిత మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా క్రింది ఏ దేశానికి చెందిన 90 లక్షల మంది పిల్లలు పాఠశాలకు వెళ్ళలేకపోతున్నారు? ఏ సోమాలియా, బి పనామా, సి ఇథియోపియా, డి ఆఫ్రికా. ఆన్సర్ వచ్చేసి ఇథియోపియా. 10th, ఇటీవల ద్వీప అభివృద్ధి ఏజెన్సీ ఐడిఏ యొక్క 7వ సమావేశానికి క్రింది వారిలో ఎవరు అధ్యక్షత వహించారు? ఏ అమిత్ షా, బి పీయూష్ గోయల్, సి నరేంద్ర మోడీ, డి భజన్ లాల్ శర్మ. ఐడిఏ అంటే ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇది 7వ సమావేశం కాదండి, ఇది 6వ సమావేశం. ఒకసారి చూడండి, 6th అనుకుంటున్నాను. 6వ సమావేశం. దీనికి అమిత్ షా గారు అధ్యక్షత వహించారు. 11th, కింది వాటిలో ఏ ఐఐటీలు నేల కాలుష్యాన్ని అరికట్టేందుకు బ్యాక్టీరియాను అభివృద్ధి చేశాయి? ఏ ఐఐటి ముంబై, ఐఐటి గౌహతి, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్. ఏ ఐఐటి ముంబై ఆన్సర్ వచ్చేసి. 12th, ఇటీవల కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ క్రింది ఏ రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు? ఏ పశ్చిమ బెంగాల్, బి బీహార్, సి ఛత్తీస్గఢ్, డి ఒడిస్సా. పశ్చిమ బెంగాల్ అండి ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. 13th, క్రింది వాటిలో ఏ బ్యాంకు హర్ ఘర్ లఖ్పతి యోజనని ప్రారంభించనుంది? ఏ ఎస్బీఐ, బి హెచ్డిఎఫ్సి, సి పిఎన్బి, డి బిఓబి. ఎస్బీఐ ఆన్సర్ వచ్చేసి. 14th, ఇటీవల ఏ దేశ జాతీయ భద్రతా సలహాదారు
జెక్ సులీవన్ 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు? ఏ జపాన్, బి అమెరికా, సి రష్యా, డి చైనా. అమెరికా అండి. 14th ఆన్సర్ అమెరికా. 15th కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంది? రీసెంట్గానే జరుపుకుంది ఇది. ఏ తెలంగాణ, బి బీహార్, సి జార్ఖండ్, డి ఉత్తరప్రదేశ్. తెలంగాణ ఆన్సర్ వచ్చేసి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.